బీజేపీ విజయ సంకల్ప సభపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలను ఖండించారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ప్రపంచం దేశాలు పొగిడిన ప్రధానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారని పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి విజయవంతం చేశారంటున్న రావు పద్మతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఓరుగల్ జిల్లాకు నిన్న విజయ సంకల్ప సభకు కూడా ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా కూడా ఆ వాక్యాల పట్ల కూడా బీఆర్ఎస్ నేతలైతే మాత్రం బీజేపీ పైన కూడా తీవ్ర విమర్శలు అయితే చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఆ విమర్శలు ఏ విధంగా చూస్తారు బీజేపీ శ్రేణులు మనతో మాట్లాడడానికి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు. అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు నిన్న బీజేపీ సంకల్ప సభ విజయ సంకల్ప సభ జరిగిన నేపథ్యం కనపడతా ఉంది. మీ సభ పట్ల కానీ వాక్యాల పట్ల కానీ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాన్ని ఎట్లా చూస్తారు ఆ వాక్యాలను? అసలు వాళ్ళు చెయ్యరు. ఇలా వాళ్ళ అభివృద్ధి అనేది లేదు. కేవలం కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, అక్రమ పరిపాలన చేస్తూ వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా కేవలం ఒక వాళ్ళ వ్యక్తుల వరకే చేసుకుంటూ ఏదైతే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఉన్న సిద్దిపేట, గజ్వెల్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధిని పక్కకు పెట్టి ఇలా పూర్తిగా ఏమీ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు, మాట్లాడే అర్హత లేదు. నేను అడుగుతున్న ఈ వరంగల్ గడ్డ మీద నుంచి వరంగల్ ఇవాళ హన్మకొండలో అభివృద్ధి జరిగిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇలా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ 3 పథకాలు ఇచ్చి ఇవాళ ఏ విధంగా రోడ్లు డెవలప్మెంట్ కానీ, జంక్షన్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇవాళ ప్రతి ఒక్కటి, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కానీ, రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ, ఇలా ఒక ఎయిర్పోర్ట్ నమూనాగా 3rd రైల్వే లైన్ కానీ, 1900 crores నేషనల్ హైవే కానీ ఇలా ఎక్కడ కూడా హన్మకొండలో కానీ వరంగల్లో కానీ అభివృద్ధి జరిగిందంటే కేవలం ఇలా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇలా ఏ ఒక్కటి కూడా అభివృద్ధి అవుతున్నదంటే ఇలా సర్పంచ్లకు నిధులు కానీ, ఇలా శ్మశాన వాటికలు కానీ, రోడ్స్ కానీ, హరితహారం కానీ, అదేవిధంగా మన రైతు వేదికలు కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి, పనికి ఆహార పథకం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిధులతో నవ్వుతూ అదేవిధంగా ఇవి అభివృద్ధి చేసుడే కాకుండా ఇక్కడ వాళ్లకు, ఈ ప్రాంతం వాళ్ళకు అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి. కాజీపేటలో ఎన్నో ఏళ్ల కోరిక కోచ్ ఫ్యాక్టరీ కావాలి. ఈ ప్రభుత్వం 2,000 ఎకరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తే నరేంద్ర మోడీ గారు 2017లో POH పెడదాడని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక 160 ఎకరాలు ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి 2021లో కార్పొరేషన్ ఎన్నికల ముందు మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ జాగా 150 ఎకరాలు ఇచ్చి అదేదో ఇచ్చినమా అన్నట్టు చేస్తే అయినా కూడా ఇంకా 10 ఎకరాలు ఇవ్వకపోయినా కూడా పని స్టార్ట్ చేసి 500 కోట్లు రిలీజ్ చేసినాక ఈరోజు పలు శంకుస్థాపనలు చేయడానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చింది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది, బీజేపీ ఏంది. ఇలా బీజేపీ ఇక్కడ గెలిపియకపోయినా అరే ఇన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు, ఇంత మందికి ఉద్యోగాలు, ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇలా గెలిచిన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు గెలిచింది, ఏం చేసింది కాజీపేటకు? ఇప్పుడు గెలిచిన ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎంపీని అడుగుతున్నా, వినయ భాస్కర్ గారిని కానీ, అదేవిధంగా ఇక్కడ ఎంపీని అడుగుతున్న పస్నూరు దయాకర్ గారిని. మరి మీరు ఏం కావాలని అడిగినరా? ఇలా ఏం అడగకపోయినా కాజీపేట ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా డిగ్రీ కాలేజ్ అన్నారు, బస్ స్టాండ్ అన్నారు, మన హాస్పిటల్ అన్నారు, ఎక్కడన్నా ఏమన్నా జరిగిందా? అది కాకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బుద్ధి చెప్పే రోజులు వస్తుంది. మొత్తానికైతే ఇదంతా బీజేపీ హయాంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అవినీతిని ఎండగట్టడానికే ఈ విజయ సంకల్ప సభను నిర్వహించానని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామిరావు, వరంగల్.